నమస్కారము. నిన్న దినమున ఆదివారం నరసింహులు వైస్ చైర్మన్ నరసింహులు ఎమ్మెల్యే మీద నా మీద పోటీ నిలబడికి మా ఎమ్మెల్యే మీద పోటీ రాజీనామా చేసి విమర్శించి చేసి రాజీనామా చేసి మా దగ్గర గెలి అన్నాడు. దానికి మేము మాట్లాడుతున్నాము. నీ ఎప్పుడో ఆర్ఫై దీపం ఉన్నట్లు ఇప్పుడు ఆర్ఫై దీపం వెళ్తురు పోతానంటే ఎట్లవుతుందా? ఫస్ట్ నా మన వాట్లనా అరంజ్యోతి నగరాన గెలిచి చూపించి సత్త చూపి నువ్వు నా మీద కానీ మల్లెకావు మీద కానీ గెలిచి చూపి అది నేను నేర్పించుకుంటాను. గతంలోనే నేను ఓడిపోయావే, మరి ఇంకోసారి కానీ ఓడిపోయానికి డబ్బులు కమ్ముడు పోయికే డబ్బులు పెట్టి కొనుక్కుంటాను. అదే డబ్బులు లేకుండా నిజాతకి గెలవాలంటే ప్రజల నిజాతి మీద ముందర పోయింది అయిపోయింది కదా. అది గెలిచి చూపేయండి అని అన్నాడు. ఏమే తర్వాత వచ్చేసి మీరు చేసిన అక్రమం ఎన్నో ఉండేవి, ఇవి దొడ్డి ఉండే ప్లాట్లు అమ్మిన ఉండే నీ మీద అరంజ్యోతి నగరం అందరు ఇసుకొచ్చిపోయేదా? మరి నీవి ఆ లెక్కలు అనుకుంటే నువ్వు మున్సిపాలిటీ చాలా కబ్జా చేసావు అన్నీ మన ఏంటికి ఇన్ని చేసావు నువ్వు ఆ లెక్కలు నీవు వెలుగుతావు అనుకుంటువి. ఇప్పుడు దీపం ఆరిపోయేదా? మరి నీ దీపం వెలుగుతావు అనుకుంటువా? నీ దీపం వెలిగేదానికి మాత్రం ఆస్కారం లేదు. ఈ అరంజ్యోతిలో ప్రతి ప్రజల దగ్గర పో, నీ పోతూ ఎవరినో పంపి నీ తరపుండి నాకు ఓటు పడుతుందో లేదో ఫస్ట్ నీ వారికి విచారించిన తర్వాత అప్పుడు నీ ముందుకు రా. ఊకనే నన్ను ఇది ఉండదా, నన్ను చైర్మన్ అది అంటావు. చైర్మన్ సరే, నీ వైస్ చైర్మన్ అదనంతా తెలుసు. నీకు 4 ఏరియాలు ఇస్తున్నాను ఛాన్స్, నా మీడియా ప్రకారంగా ఇస్తున్నాను. ఇంద్రనగర్కి వస్తావా, అమరావతికి వస్తావా, శుక్రంపేటకు వస్తావా, అరుణజ్యోతి నగర్కి వస్తావా? ఈ 4 ఏరియాలో ఎక్కడ సిద్ధం అంటే నన్ను అక్కడ సిద్ధము పోటీ చేయనికే, మరి పోటీ చేయనికే సిద్ధము. ఇంద్రనగరు, అరుణజ్యోతి నగరు, అమరావతి నగరు, శుక్రంపేట ఈ 4 ఏరియాలో ఎక్కడైనా నీవే కోరుకో. నీ కోరుకునే ఏరియాలో నన్ను వచ్చి నిలబడతా, నా పైన గెలి చెప్పి నేను షబ్బాజ్ మొగోడు అంటున్నాను. లేకుండా నీవు ఇంకా మాట అంటదు, ఇంక నీవే నిర్ణయించుకోవాలి. అది నా పేరు యువరాజు ఎస్ మోక్ష, బీజేపీ.